సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె అజయ్ బాబు, పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ అన్నారు. ఆదోని పట్టణంలో స్థానిక భీమాస్ సర్కిల్ దగ్గర మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణకై సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు, పట్టణ కార్యదర్శి సుదర్శన్, సిపిఐ సీనియర్ నాయకులు పేక్షావళి, సహాయ కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు. సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. కొత్తగా తెచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే. సోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల పైన, అదేవిధంగా క్రైస్తవుల పైన ఎంతో కష్టగట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది. పార్లమెంటులో కొత్త చట్టాలు తీసుకొచ్చి కుల మతాలను రెచ్చగొట్టి ప్రతి ఒక్కరికి ఘర్షణలు సృష్టించి అధికారాన్ని చేపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆ భగవంతుడే బుద్ధి జ్ఞానం దయచేస్తే బాగుంటుందని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపుమారుస్తా ఉన్నారు. దాన్ని మార్చాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాదు ముస్లింలకు ఉన్నటువంటి ఆస్తులను కూడా వక్ఫ్ చట్టం తీసుకొని వచ్చి కనీసం పార్లమెంటులో ఆమోదం లేకపోయినా కూడా రాత్రికి రాత్రి ఆమోదాలు జరుపుకొని పార్లమెంటులో చట్టాలు ప్రవేశపెడతా ఉన్నారు. ఆ చట్టం సరైనది కాదని కొన్ని రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా కనీసం నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం ఇందు కూడా గౌరవం లేకున్నట్ల ఆ చట్టాలను ప్రవేశపెడతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జాతీయ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము.